ఇరాన్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న దరిమిలా అప్రమత్తమైన భారత్ అక్కడ చిక్కుకుపోయిన భారత విద్యార్థులను ఆపరేషన్ సింధు పేరుతో స్వదేశానికి తరలిస్తోంది. ఇరాన్ తన గగనతల ఆంక్షలను ఎత్తివేసిన తర్వాత 290 మంది భారతీయ విద్యార్థుల్ని ప్రభుత్వం ఢిల్లీకి తీసుకొచ్చింది. వీళ్లంతా జమ్మూ కాశ్మీర్కి చెందినవారు. 1000 మంది భారతీయులను తరలించడానికి తన గగనతలాన్ని ఇరాన్ తెరిచింది. దీంతో భారత్ 3 విమానాల ద్వారా భారతీయుల్ని స్వదేశానికి తరలిస్తోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడుల తర్వాత భారతీయుల్ని రక్షణ కోసం టెహ్రాన్ నుంచి మషాద్కు తరలించారు. భారతీయుల తరలింపు విమానాలను ఇరానియన్ ఎయిర్లైన్స్ మహాన్ నడుపుతుండగా న్యూఢిల్లీ వాటిని ఏర్పాటు చేసింది. సకాలంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని తమను స్వదేశానికి తరలిస్తున్నందుకు భారత ప్రభుత్వానికి, విదేశాంగ మంత్రిత్వ శాఖకు, సంబంధిత అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తమ రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న కుటుంబాలకు ఇది ఉపశమనమని జమ్మూ కాశ్మీర్ విద్యార్థుల సంఘం తెలిపింది. ఆపరేషన్ సింధులో భాగంగా 110 మంది భారత విద్యార్థులను ఢిల్లీకి తీసుకొచ్చారు. వీరిని ఆర్మేనియా, దోహాల మీదుగా భారత్ తరలించారు. बेसी है उनकी पूरी टीम का बहुत बहुत शुक्रिया और धन्यवाद कहते हैं कि उन्होंने हमारे बहुत मदद की, बहुत कोऑपरेट किया। हमारे लिए होटल का, बस का, खाने का, नाश्ते का इंतज़ाम किया। रात दिन टीम लगी रही, किसी किस्म की कोई परेशानी नहीं हुई और बहुत ज़्यादा हम लोगों के साथ उन्होंने कोऑपरेट किया। हम सब का बहुत बहुत शुक्रिया अदा करते हैं और अपने मुल्क के लिए और ईश्वर से जो है दुआ करते हैं कि हमारे मुल्क को कामयाबी अता करे, तरक्की अता करे। हिंदुस्तान जिंदाबाद।